సో మనం కూడా ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి వెళ్తాము, దర్శనం చేసుకుంటాం, వస్తాం. కానీ నిజంగా మనం వైకుంఠానికి వెళ్ళిన తర్వాత రాము. ఒకసారి వైకుంఠం వెళ్తే రాము, కానీ మనము వైకుంఠ ఏకాదశికి మందిరం వెళ్తున్నాం, కానీ మళ్ళీ తిరిగి వస్తున్నాం. అంటే నిజంగా వెళ్తున్నామా? సో దీన్ని మనం గుర్తించాలి. సో నిజంగా మనం వైకుంఠం వెళ్తున్నాము అంటే ఇది జస్ట్ ఒక శాంపుల్ లాంటిది, ఒక ట్రైలర్ లాంటిది. సినిమాకు ట్రైలర్ ఇస్తారు కదా, కానీ పర్మనెంట్గా ఎప్పుడైతే ఈ భగవద్గీత మనం చదివి పఠించి ఆచరిస్తామో అప్పుడు మనము నిజంగా వైకుంఠ ధామానికి మార్గానికి మనకు తెలుస్తుంది. సో ఈ గీతాజయంతి సందర్భంగా అత్తాపూర్ నుంచి చాలామంది, సుమారు చూడండి, అందరు యువతలు, మీరు ఇప్పుడు చూసారనుకో, ఎవరైనా యంగ్ అబ్బాయి ఏం చేస్తుంటారు, పబ్బులనో ఫ్రెండ్స్తోనో సిగరెట్ తాగుతుంటారు. వీళ్ళంతా చూడండి, మన నిజంగా సనాతన ధర్మం అయినటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ వారి జీవితాన్ని అంకితం చేసి